కూటమి ప్రభుత్వంపై విద్యార్థి లోకం పోరుబాట పట్టనుంది. ఎల్లుండి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం జరగనుంది. ఫీజు రియంబర్స్మెంట్ అలాగే నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని ధర్నా చేపట్టనున్నారు విద్యార్థులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవీంద్ర అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి. సో ఎల్లుండి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరు బాట అని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత వీళ్ళకి బాసటగా నిలవనున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, యువత నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎల్లుండి అంటే 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఎదుట యువతతో కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి కలెక్టరేట్ల వరకు ఒక నిరసన ప్రదర్శన చేయడంతో పాటు కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టాలి. అనంతరం కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వాలని ప్లాన్ చేసిన పరిస్థితి. చూస్తుంటే గడిచిన కొంతకాలంగా పూర్తి స్థాయిలో యువతకు సంబంధించి అట్లాగే నిరుద్యోగులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా అది కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక భరోసాను కల్పించే విధంగా యూత్ కి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. అందులో భాగంగా తొలుత ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటికే 3,900 కోట్ల రూపాయల బకాయిని చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు, ఇతర విద్యా సంస్థలన్నీ కూడా ఫీజులు డిమాండ్ చేస్తూ విద్యార్థులను వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మధ్యతరగతి పేరెంట్స్ అయితే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ కాలేజీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయ కూలీలుగా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని 12వ తారీఖున వారి తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతుంది. మరోవైపు నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి ఏటా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. సో ఇప్పటికే 2 బడ్జెట్లు పూర్తయ్యాయి. కానీ 72,000 రూపాయల చొప్పున ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి 72,000 రూపాయల చొప్పున బకాయి పడినటువంటి పరిస్థితి. సో ఈ 72,000 రూపాయల నిధులను వెంటనే రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్ తో కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అట్లాగే మెడికల్ కాలేజ్ సంబంధించి చూస్తే గతంలో 8,000 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. వీటిలో ఇప్పటికే 5 పూర్తి స్థాయిలో ప్రారంభం కూడా అయ్యాయి. విద్యార్థులకు క్లాసులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మిగతా వాటికైతే త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కానీ చంద్రబాబు సర్కారు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు అసలు మాకు మెడికల్ సీట్లే అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పరిస్థితి. మరోవైపు మొత్తం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాన్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో వీటికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 12వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఎదుట నిరుద్యోగ యువత అట్లాగే అన్ని ప్రజా సంఘాలు, యువజన సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది. హరి, ఓకే రవీందర్.